మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మన మధురవాడలో చంద్రంపాలెం సంబంధించినటువంటి శ్రీ దుర్గాలమ్మ టెంపుల్ ఉంది. అలానే ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు ప్రతిరోజు అందిస్తుంటారు. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. మహా అద్భుతంగా అలంకరణ అయితే చేశారు. ఒకసారి నాతో పాటు మీరు వచ్చి వీక్షించండి. జై శ్రీరామ్. చూసాం కదా ఆ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎంత చక్కగా అలంకరించారంటే కనువిప్పుగా చాలా అందంగా అయితే అలంకరించారు. సో ఇటువంటి ప్రతి కార్యక్రమాన్ని చంద్రపాలెం దుర్గాదేవి ఆలయం ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా చేస్తూ ఒక కమిటీ అయితే ఉందో ఆ కమిటీ వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ హనుమాన్ జయంతి సందర్భంగా చాలా అందంగా అందరికీ అంటే స్వామిని చూడగానే చూస్తుండిపోయేలా అలంకరించారు. అంటే ఇప్పుడే కాదు ప్రతిసారి అలా చేస్తూ ఉంటారు. దీని వెనకాల కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇక్కడ చంద్రంపాలెం జాతరగట్టు దుర్గాలమ్మ ఆలయంలో 2002లో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఉపాలయాలు 2005లో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా మా గ్రామ పెద్దలవని, ఆ కమిటీ సభ్యులవని, భక్తులవని, అర్చకులవని అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా ఉగాది ఉత్సవాలు, అలాగే హనుమాన్ జయంతి, అదేవిధంగా అమ్మవారికి వారాల పండుగ అని ఒక పండగ, నెక్స్ట్ అమ్మవారికి ఆషాఢ మాసంలో కూరగాయలతో శాకాంబరి దేవి అలంకరణ, అలాగే గురు పౌర్ణమికి సాయిబాబా స్వామికి ఆ రోజు, అలాగే దసరా ఉత్సవాల్లో 9 రోజులు ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. విజయవాడలో ఏ రీతిలో అయితే పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ మన ఆలయ అర్చకులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా అదేవిధంగా కార్యక్రమాలన్నీ నడిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు జరిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భక్తులు, కమిటీ పెద్దలు, అర్చకులు అందరి సహాయ సహకారాలతో జరుగుతుంది. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా అర్చకులు చేశారు. అనంతరం మన చెర్రీ పాలతో ప్రత్యేకించి అలంకరించి, తులసిమాలతో అలంకరణ చేయడం జరిగింది. తదుపరి కమలార్చన, సింధూరార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలను కూడా అర్చకులు నిర్వహించారు. ఈ చంద్రంపాలెం ఆంజనేయ స్వామి గుడిలో కార్యక్రమం జరుగుతుందంటే భక్తులు విరివిగా అనేక మంది ఇక్కడికి వచ్చి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వరకు అయితే పద్మశాలి సేవా సంఘం వారు, పిఎంపాలెం వారు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే భక్తుల సహకారాలతో ఇప్పుడే ఇక్కడ సుమారు 200-300 మందికి ఇక్కడ అన్నదానం కూడా జరిపించడం జరిగింది. అలాగే భక్తులతో సామూహికంగా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ కూడా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ అమ్మవారు ఆంజనేయ స్వామి కూడా మనకి ఇచ్చిన శక్తితో మనం అన్ని కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక చిన్న గుడిగా స్టార్ట్ అయింది, ఈరోజు ఒక దేవస్థానం అంత గుడి అయింది ఈరోజు. సో దీని అంటే ఈ ఫండింగ్ అంతా ఎలా చేయగలుగుతున్నారు? ఫండింగ్ అంటే చిన్న గుడిగా ఉండేటప్పుడు మా పెద్దల ఆధ్వర్యంలో జరిగేది. ఇక్కడ కూడా ఈ స్థలంలోకి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కూడా మా గ్రామస్తులందరూ కలిపి, గ్రామ పెద్దలందరూ కలిపి, కమిటీ సభ్యులందరూ కలిపి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి అందరి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. అలాగే ఇందులో భక్తుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఊరికినే వెళ్ళిపోయే భక్తులు ఎవరూ లేరు. ఏది అవసరం అనుకుంటే అది ఇచ్చి ఇక్కడ సమకూర్చే భక్తులు, వారి సహాయ సహకారాలతో ఇక్కడ మనం కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్. 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 శ్రీరామ జై రామ జై జై రామ. 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 జై రామ శ్రీరామ జై జై రామ. జై రామ శ్రీరామ జై జై రామ. శ్రీరామ జై రామ జై జై రామ. శ్రీరామ జై రామ
ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీ 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 సీతారామస్వామి ఆలయం ఏదైతే మన పిఎంపల్లిలో ఉందో, ఇక్కడ పంతులు గారి దగ్గర అయితే ఉన్నామో, ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి ఆ స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి, సీతారామ స్వామివారికి పూజలు అయితే నిర్వహిస్తున్న పంతులు గారితో ఒకసారి మాట్లాడుతుందాం. జై శ్రీరామ్ స్వామి. అయ్యా, గత 20 సంవత్సరాలు పైబడే ఇక్కడ స్వామివారి చిన్న విగ్రహంగా పెట్టి, ఈయన ధర్మకర్త అండి, ఈయన అప్పట్లో చిన్న విగ్రహంగా పెట్టి అప్పటి నుంచి కూడా స్వామివారికి పూజలు చేసుకుంటూ వస్తూ ఉండేటటువంటి వాళ్ళమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు విపరీతమైనటువంటి జనాలు ఈ ప్రాంతంలో పెరగడం, ఇక్కడ స్వామి అనుగ్రహం వల్ల, స్వామివారి వల్ల చాలామంది విశేషముగా అనేక రకమైన వివాహాది అనేక కార్యక్రమాలన్నీ కూడా పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం, ఇక్కడ పూజ చేయడం వల్ల, అలాగే విద్యా విషయమై ఇలాగే దేని గురించి వాళ్ళు దండం పెట్టుకుంటే అవన్నీ కూడా మొక్కుబడులన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో తీరుతూ ఉండడం వల్ల, అలాగే ప్రత్యక్షంగా వీరి సంతానానికి కూడా వివాహం అది జరగడం, వీరి సంతాన అభివృద్ధి చెందడం, ఇలాగ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఇలా చేస్తూ ఉండేటటువంటి వారు. ఇలాగే 20 సంవత్సరాలు బట్టి స్వామివారి పూజలు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈవేళ హనుమత్ జయంతి విశేషముగా ఇంతమంది జనాభాతో చేసుకుంటూ వస్తున్నామండి. ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి స్వామివారి మూల విరాట్కి పంచామృతాభిషేకము, విశేషమైన అలంకరణము, తదుపరి భక్తులచే 1,00,000 నాగవల్లి దళార్చితం, తామలపాకులతోటి సింధూరము, నిమ్మకాయలు ఇత్యాది అన్నీ కూడా స్వామివారికి భక్తులచే పూజలు చేయించుకుని మధ్యాహ్నము అన్న సమారాధన విశేషంగా జరుగుతుంది. సాయంకాలం హోమము, రాత్రికి స్వామివారికి చతుర్వేద స్వస్తి నీరాజన మంత్రపుష్పములు స్వామివారి దగ్గర పెట్టినటువంటి రక్షలు అవి కూడా ఇస్తే అవి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా పట్టుకుని వెళ్ళి వాళ్ళ రక్షలు కట్టుకోవడం, మళ్ళీ వచ్చి స్వామివారి మాకు ఈ పని జరిగిందండి, ఈ రక్ష కట్టుకోవడం వల్ల మాకు ఉపకారం జరిగిందని భక్తులు చెప్తూ ఉండడం, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నదని విశేషంగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూస్తే ఒకప్పుడు ఒక చిన్న టెంపుల్, చిన్న గుడి ఉండేది, ఈ రోజు చూస్తే చాలా పెద్ద ఒక దేవస్థానం లాగా అయితే తయారైంది. సో దీన్ని ఏ విధంగా చెప్పచ్చు? మూల విరాట్ ముందుగా చిన్న విగ్రహం ఒకటే పెట్టామండి. అక్కడ సిమెంట్ విగ్రహం ఏదైతే ఉందో అది, ఈ చిన్న విగ్రహం కింద రాతి విగ్రహం పెట్టాము. ఇవేమీ కూడా లేవండి, ఈ దేవాలయం ఏమీ లేదు, అలా గాలి వెలుతుల్లోనే ఉన్నది. అలాగా ఈయన ఆ వేళ దండం పెట్టుకుని స్వామిది పెట్టాలి అని ఎంతో కుతూహలంగా రావడం నా దగ్గరికి. అయితే రామాలయంలో స్వామిది ఉండడం చాలా శ్రేష్టం ఇక్కడ అని చెప్పి ఆంజనేయ స్వామి విగ్రహం అలా పెట్టించడం, ఇంకో నలుగురు వీళ్ళందరూ కూడా భక్తులతో సహకారంతో, ఆ తర్వాత ఒక్కొక్కరు భక్తులు రావడం, మాకు ఈ పని అయిందని మేము ఇది చేస్తామండి, మాకు ఓపిక లేదన్న భక్తులే వచ్చి చేయించడం, ఈ వేళకు కూడా ఆ భక్తులే వచ్చి చేస్తూ ఇంత దేవాలయం, ఈ చుట్టుపక్కల జనాలు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి మంగళవారాలు, శనివారాలు కూడా వస్తూ ప్రతి నిత్యం కూడా విశేషంగా ఇక్కడికి వస్తూ ఉంటారండి. స్వామివారు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే రాత్రి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.